రాజకీయ వ్యూహాలు, ప్రచార హోరు, హామీల జోరు అన్నీ ముగిశాయి. తదుపరి ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్, సోషల్ మీడియాలో అభ్యర్థుల గెలుపోటములపై అంచనాలు రక్తి కట్టిస్తున్నాయి. కానీ ఇంత చేసినా ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఎక్కడో తేడా కొడుతోంది. ఆ నేతలకు విజయావకాశాలు అందనంత దూరంలో కనిపిస్తున్నాయా? ఆ పార్లమెంట్లో జనం ఎవరికి జై కొట్టారు? ఎక్కడా పార్లమెంట్ స్థానం, ఎవరా నేతలు? వాట్ ది స్టోరీ? తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. రాజకీయ వ్యూహాలు, ప్రచార హోరు, హామీల జోరుకు ఎండ్ కార్డు పడింది. అయితే పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి అభ్యర్థుల గెలుపోటములపై భారీగానే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే కరీంనగర్ పార్లమెంటులో మాత్రం నేతలను ఆ అంచనాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఎక్కడో తేడా కొడుతోందట. కరీంనగర్ పార్లమెంటులో గంపెడాసలతో ప్రచారం నిర్వహించారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. కరీంనగర్ లాంటి కీలక నియోజకవర్గంలో పాగా వేయాలని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెట్టి బరిలో తలపడ్డాయి. ఇక సిట్టింగ్ స్థానం పదిలంగా ఉంచుకునేందుకు బీజేపీ తన ప్రయత్నాలు తాను చేసింది. ఈ మూడు పార్టీల అభ్యర్థులు ప్రచార సమయం ముగిసే వరకు చేసిన వ్యూహాలు ఒకటైతే, ఆ తర్వాత ఎన్నిక ముగిసే వరకు అవలంబించిన వ్యూహం మరొకటి. అయితే ఇంత చేసినా జనం మాత్రం తాము అనుకున్నట్టుగానే ఓట్లు వేశారన్న టాక్ వినిపిస్తోంది. దేశీయ ఎన్నికల నేపథ్యంలోనే వికసిత భారత్ వైపు జనం నడిచారా అనే అనుమానాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల్ని వెంటాడుతున్నాయట. పోల్ మేనేజ్మెంట్ సహా అన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ వర్కౌట్ అయినట్టు కనిపించడం లేదని సన్నిహితుల దగ్గర సంకోచాలు వ్యక్తం చేస్తున్నారట. అయితే కరీంనగర్ పార్లమెంటులో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన దళిత బంధు లాంటి పథకాలు ఓట్లు తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. కళ్యాణ లక్ష్మి, దళిత బంధు లాంటి పథకాలు అందుకున్న వారు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్టు అంచనా. సిరిసిల్ల, హుజూరాబాద్, కరీంనగర్ రూరల్లో ఓట్లని షేర్ చేసుకుందట బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రచార సమయంలో ఉన్న మైనస్లు కూడా వెంటాడుతున్నాయి. ఆయనకు సొంత క్యాడర్ కూడా సరిగా సహకరించలేదన్న టాక్ వినపడుతోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వినోద్ కుమార్ తన ప్రచారాన్ని ముందు నుండే ప్రారంభించిన కూడా సొంత పార్టీ నాయకులు తనకి సహకరించలేదన్న మనోవేదనలో ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూపిన తెగువ తాను పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో మాత్రం చూపించకుండా లైట్ తీసుకున్నారన్న చర్చ పార్టీలో ఉందట. సిరిసిల్లలో కేటీఆర్, కరీంనగర్లో గంగుల మినహా ఎవరూ సరిగ్గా పనిచేయలేదంటూ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయట. దీంతో పాటుగా కీలక సమయంలో పార్టీ నుంచి కార్పొరేటర్లు, క్యాడర్ చేయిజారడం మానసికంగా దెబ్బతీసిందట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గత పార్లమెంటు ఎన్నికల కంటే ఈసారి దూకుడు పెంచింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఫ్రీ బస్, గ్యాస్ సబ్సిడీ, కరెంటు ఫ్రీ అంశాలు ఓట్లు కురిపించాయట. పోల్ మేనేజ్మెంట్ అంశంలో కాంగ్రెస్ పక్కాగా ప్లాన్ చేసుకోవడం కూడా వర్కౌట్ అయిందట. ఇక పార్టీలో కరీంనగర్ కార్పొరేటర్లు జాయిన్ అవ్వడం కూడా కలిసి వచ్చిందట. దీంతో పాటుగా గతంలో బీఆర్ఎస్ కి మద్దతుగా ఉన్న ముస్లిం మైనారిటీలు ఈసారి కాంగ్రెస్ వైపు గంపగుత్తగా మళ్లారన్న టాక్ ఉంది. ఇక పార్టీలోని కొన్ని మైనస్లు కూడా అభ్యర్థిని టెన్షన్ పెడుతున్నాయట. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అభ్యర్థి వెలిచాలని ఇబ్బంది పెట్టిందట. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బలమైన నాయకుడు లేకపోవడం ఆయనకి మైనస్ గా మారిందట. హుస్నాబాద్ సెగ్మెంట్ లో మెజారిటీ కోసం పొన్నం పడిన కష్టం ఇతర నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు పడలేదన్న చర్చ జరుగుతోందట. క్షేత్రస్థాయిలో కేడర్ సమైక్యతని చూపించకపోవడం నాయకత్వాలేమీ ఇబ్బంది పెట్టిందట. ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థికి మోడీ వేవ్ కలిసి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మోడీ వేవ్ తెలంగాణ అంతటా స్పష్టంగా కనిపించిందన్న వాదనలు కూడా వినపడుతున్నాయి. కరీంనగర్ జిల్లా వేములవాడకి మోడీ రావడం చాలా మంది ఓటర్లని ప్రభావితం చేసిందట. వేములవాడ రాజన్న ఆలయానికి మోడీ తప్ప గతంలో ఏ ప్రధాని రాలేదన్న బీజేపీ ప్రచారం వర్కౌట్ అయిందట. మోడీ వేవ్ ని వాడుకోవడంలో కరీంనగర్లో బీజేపీ సక్సెస్ అయిందన్న చర్చ జరుగుతోంది. ఎక్కడా సొంత ప్రస్తావన లేకుండా ఇవి మోడీ ఎన్నికలంటూ గ్రామ గ్రామాన చేసిన ప్రచారం బీజేపీకి ప్లస్ గా మారిందన్న వాదన వినపడుతోంది. రిజర్వేషన్ల అంశం రాజకీయ వర్గాల్లో హాట్ గా మారినా కూడా ప్రజలు మాత్రం ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న విషయం ఓటింగ్ సరళిని చూస్తే తెలిసిపోతోందట. ఇక 2 నెలల ముందు నుంచే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పార్లమెంట్ అంతటా యాత్ర చేయడం, కేంద్ర నిధుల అంశం జనాల్లోకి తీసుకువెళ్లడం కలిసి వచ్చాయట. సంజయ్ పై వ్యక్తిగత వ్యతిరేకత ఉన్నప్పటికీ అదంతా మోడీ వేవ్లో కొట్టుకుపోయిందన్న చర్చ నడుస్తోంది. మొత్తానికి పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసిపోయినప్పటికీ అభ్యర్థుల్లో మాత్రం ఆందోళన మొదలైందట. మరి మహిళలు, యువత ఎక్కువగా ఓట్లు వేయడం ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి మైనస్ గా మారుతుందన్న లెక్కలు వేసుకుంటూ గెలుపోటముల్ని బేరీజు వేసుకుంటున్నారు అభ్యర్థులు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ప్రజల తీర్పు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే మరి.